దగ్గర ఉంటారండి వెంకటేశ్వర దగ్గర మన పీవీసీ మీకు అడ్రస్ పంపిస్తా, లొకేషన్ పంపిస్తా. రేగుట్కి తర్వాత మనం శాతవాహన పోతాం సార్. శాతవాహన చింతకుంట అని ఉంటుంది, చింతకుంట దగ్గర టర్న్ మీద ఉంటుంది ఆ ఫంక్షన్ అది. మీకు లొకేషన్ పంపిస్తా. జై శ్రీనివాస, జై 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 జై శ్రీనివాస. నిత్య నిర్మల గోవింద శ్రీనివాస, పురాణ పురుష శ్రీనివాస, పుండరీకాక్ష శ్రీనివాస, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రమకుడధర గోవింద, వరాహమూర్తి గోవింద, శ్రీనివాస గోవింద, గోవింద, భక్తవత్సల గోవింద. జై శ్రీనివాస, జై శ్రీనివాస, జై శ్రీనివాస, జై శ్రీనివాస. ఈరోజు కరీంనగర్ పట్టణంలో జరుగుతున్నటువంటి శ్రీనివాస మిత్రుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ద్వితీయ వార్షికోత్సవానికి సుమారుగా రాష్ట్రం నుంచి 10,000 మంది శ్రీనివాసులు అక్కడ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటున్నారు. మాకు వరల్డ్ రికార్డు కంటే ముఖ్యం సేవా కార్యక్రమం అనేది ముఖ్యమైనది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో తలసేమియా బాధితుల గురించి రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసినాము. అలాగే ముఖ్యంగా మా శ్రీనివాసులు గతంలో చూసుకున్నా సరే, ఇప్పుడు చూసినా సరే, రాజకీయంలో చూసినా సరే, క్రీడలలో చూసినా సరే, ఎక్కడ చూసినా శ్రీనివాసులది సేవా రంగంలో ముందుంటారని తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఉన్న శ్రీనివాసుల బృందం కూడా మరుసటి రోజు నుంచి కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి ఇది ఒక మంచి అవకాశము. శ్రీనివాసులు ఎప్పుడు ముందుండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాము. ఎందుకంటే రేపటికి రూపం లేదు, డబ్బులు సంపాదించుకోవచ్చు, జీవితం గడుస్తూనే ఉంటుంది, అది ప్రయాణిస్తూనే ఉంటాము. కానీ దానిలో సేవా కార్యక్రమం అనేది జీవితాంతము మనం ఉన్నా లేకున్నా మన పేరు చిరస్థాయిగా ఉండేది. కానీ కేవలం మన సేవ గుణం తప్ప మన డబ్బులు ఎప్పుడు పనికిరాదు. కాబట్టి ప్రతి ఒక్క శ్రీనివాసులు ప్రపంచంలో ఎక్కడ శ్రీనివాసులు ఉన్నా సేవా కార్యక్రమంలో ముందుండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయం సాధించాలని సుమారుగా కోరుట్ల పట్టణం నుండి 150 మంది శ్రీనివాసులము కరీంనగర్ బయలుదేరి వెళ్తున్నాము. విజయవంతంగా తిరిగి వస్తామని ఆశిస్తూ జై శ్రీనివాస, జై శ్రీనివాస, జై శ్రీనివాస. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీనివాసులందరూ కూడా కరీంనగర్ పట్టణంలో శ్రీ ఒట్కూరి రాజారెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి హాజరవుతున్నాము. అదేవిధంగా తలసేమియా బాధితులకు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1000 మంది శ్రీనివాసులు ఈరోజు రక్తదానము చేస్తున్నాము. అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాల నిర్వహణలో శ్రీనివాసులు ముందుంటారని తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేటువంటిది కూడా మేము బ్రేక్ చేయబోతున్నాం. ఈరోజు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు కూడా విచ్చేసి మా యొక్క సేవా కార్యక్రమాలను వారి యొక్క సువర్ణ అక్షరాలతో వారి యొక్క పత్రాలలో లిఖించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్క శ్రీనివాసు యొక్క విజయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రతి ఒక్క శ్రీనివాసుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఇట్టి కార్యక్రమంతో పాటు భవిష్యత్తులో ఇంకా సేవా కార్యక్రమాలు నిర్వహించడం కోసం మేమందరం ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు.